హాయ్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న బల్క్ పంగ్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే తవాంగ్ రూట్లోనే ఇది కూడా. మొన్న బల్క్ పంగ్ వెళ్ళాం కదా, ఇప్పుడు తవాంగ్ వెళ్ళే రూట్లో తిప్పి ఉంటుంది. తిప్పి దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ చాలా బాగుంటుంది వ్యూ కూడా. మంచి పెద్ద పెద్ద కొండలు అవి ఉంటాయి. తిప్పి వెళ్ళే రూటు అది అది తవాంగ్ వెళ్ళే రూట్లో ఉంటుంది. తవాంగ్ తిప్పి దగ్గర నుంచి ఒక 4 అవర్స్ పట్టిద్ది, అంతే దగ్గరనే. ఇప్పుడు తిప్పికి వెళ్ళాము, అక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయి. మొన్న 1 మంత్ నుంచి ఫుల్ వర్షం పడి గ్రీనిష్గా ఉండి మొత్తం. ఇప్పుడు వర్షాలు ఏం పడట్లేదు, ఒక 10 డేస్ నుంచి బాగుంది క్లైమేట్ ఇక్కడ. ఈ 1 మంత్ మంచిగా ఉంటుంది, 2 మంత్స్ ఇక. అందుకని ఇక్కడ బాగున్నాయి వాటర్ ఫాల్స్ అవన్నీ. ఇప్పుడు వర్షాలు అయితే తగ్గిపోయాయి కాబట్టి తిప్పి దగ్గర ఉంటుంది. ఇదేనండి, ఇదంతా మెయిన్ అరుణాచల్ బార్డర్. ఇదంతా అరుణాచల్ బార్డర్ దగ్గరికి వచ్చాం. అక్కడ చెక్ చేస్తారు. అక్కడ అరుణాచల్ బార్డర్కి వచ్చేసి అక్కడి నుంచి ఇక లోపలికి వెళ్తున్నాము. తిప్పి అరుణాచల్ ప్రదేశ్ లోపల అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా. ఇక్కడ బుద్ధుడిది బాగుంటాయి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కూడా. అది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఇక్కడ కొండలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. చాలా బాగుంది వ్యూ మాత్రం. చూస్తే ఇంకా ఎగ్జైట్గా ఉంటారు చాలా బాగా. ఇక్కడ హౌసెస్ ఇలా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి బిల్డింగ్స్. ఓన్లీ కొంచెం రేకులతోనే ఎక్కువ ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్డు మీద కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాయి. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు ఎవరైనా మంచిగా వస్తే. అలా ఇది తవాంగ్ వెళ్ళే రూట్ కాబట్టి మంచి హైవే ఇది. తవాంగ్ వెళ్ళేదంతా ఇటే వెళ్తారు బాగా. తిప్పి దగ్గర వాటర్ ఫాల్స్ బాగా వస్తున్నాయి. మొన్న మొత్తం వర్షం పడి ఫుల్గా వాటర్ అన్నీ మంచిగా ఇప్పుడు బాగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఫుల్ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నారు అంతా కూడా. చాలా బాగుంటుంది. తిప్పి దగ్గర పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఇవి ఈస్టర్న్ కమాండ్ హిమాలయస్ గేట్వేలు, ఈస్టర్న్ హిమాలయాలు నెట్వేలు. మన తిరుపతి కొండల కంటే 10 రెట్లు పెద్దగా ఉంటాయి, చాలా బాగా. అట్లాగే ఇక్కడ నది ప్రవాహం కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. నేరు కొండల మీద నుంచే వస్తుంటాయి వాటర్ కూడా, చాలా బాగా పడుతుంది. అలాగే ఇక్కడ మేము అక్కడికి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసేసాము. చూస్తూ ఉండండి, ఇక్కడ వేనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళే రూటే చాలా బాగుంటుంది అసలు. మెయిన్ చూడసండి, ఇలా మంచిగా అందంగా బ్యూటిఫుల్గా చాలా ప్రశాంతంగా గ్రీన్ చాలా బాగుంది ఇదేనండి మెయిన్ వాటర్ ఫాల్స్. ఇక్కడికేనండి అందరూ వస్తారు. ఇది మెయిన్ పైన నుంచి డైరెక్ట్గా అలా వాటర్ వస్తూ ఉంటాయి. చాలా స్పీడ్గా కూడా వస్తున్నట్టుంది. కొంచెమే వస్తున్నాయి ఈసారి, ఎప్పుడు పెద్దగా వచ్చాయంట. కొంచెమే పడింది ఈ ఇయర్ వర్షం కూడా ఇక్కడ, లేకపోతే ఇంకా బాగా వచ్చేదంట. ఓకే, అదే ఫస్ట్ వ్యూ. ఇంకా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామని చికెన్ కర్రీ చేసుకుందామని వైట్ రైస్ అండ్ వెజిటేబుల్ రైస్, చపాతీ రోటీ అదండ్ చపాతీ అండ్ కర్రీ అవి చేసుకొచ్చాము. ఇంకా చికెన్ కర్రీ ఒక్కటే అక్కడ ప్రిపేర్ చేసుకుందామని ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ 2-3 ఉన్నాయి వాటర్ ఫాల్స్. కొంచెం చిన్నవి వస్తూనే ఉంటాయి కొండల మీద నుంచి, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకోది ఎక్కడికి వెళ్తేనో అక్కడ ప్లేస్ లేదు, అది మెయిన్. దానికి వచ్చేటప్పుడు చూస్తాం. అందుకని ఇంకో ప్లేస్కి వచ్చాం. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడేనండి. అది ఒక పైకి ఎక్కాలి ఇప్పుడు. అక్కడ బాగుంటుందంట, అక్కడికి ఎక్కాలి. అక్కడ ఎక్కితే అక్కడ ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఫుడ్. అక్కడికి ఎక్కాలి. ఎక్కేటప్పుడు ఉంది అసలుకి కొండలండి, ఎక్కలేకున్నాము. ఎక్కినాక బాగుంది కానీ ఎక్కడమే కొంచెం కష్టం ఇక్కడ. అక్కడ లోపల పార్కింగ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదేనండి ఇది నెక్స్ట్ వ్యూ. అది ఫస్ట్ది మెయిన్ అదేనండి వాటర్ ఫాల్స్ వరకు అయితే అదే ఓకేను. మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇక్కడే కాసేపు ఉందామని వచ్చాం కదా, ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. అలాగే ఇదిగోండి ఇక్కడ అంతా వచ్చేసాం, ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా పైనకి కూడా ఉన్నారు, మేము అంతవరకే వెళ్ళిపోయాం. ఇంకా పైన కూడా ఉన్నారు, అది అక్కడ దాకా వెళ్తున్నారు. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇక్కడ అన్ని అరటికాయ చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ ఎక్కువ అరటి చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా గ్రీనిష్ ఎక్కువగా ఉంది. ఇదే వీళ్ళను ఫ్రెండ్స్ మేము మొత్తం 4 ఫ్యామిలీస్ దాకా వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరం వెళ్తేనే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం, సింగిల్గా వెళ్తే అంతగా అనిపించదు. చాలా బాగుంది అసలు. వ్యూ చూస్తే అంత అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. చికెన్ కర్రీ చేస్తూ ఉంది, చాలా బాగా చేసింది. మంచిగా తిన్నాం అందరమే.
బాగా ప్రిపేర్ చేసుకొని అన్ని కింద తీసుకెళ్తున్నాం. చికెన్ కర్రీ చేస్తుంది. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ అంటే ఇంకా అంతేను, సూపరో. పైన ఎండ అంత మంచిగా ఉన్నా కానీ కింద చల్లగా కూల్గా ఉన్నాయి. వాటర్ అయితే మాత్రం ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉన్నాయి. ఐస్ వాటర్ లెక్కనే ఉంటాయి ఇక్కడ వాటర్ మాత్రం జిల్లు అంటుంది. బాగా ఎంజాయ్ చేసేసారు. మా పిల్లలు అయితే మస్తు ఉంది అసలు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా ఎట్లా హ్యాపీ, కానీ మా పెద్ద బాబుకి అయితే ఫుల్ హ్యాపీ. అస్సలు మాటినను అంట ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఉండి అట్లా కూర్చుంటాడు, నుంచుంటాడు, మాట వినరు అస్సలు. ఇంకా ఫ్రీడమ్ అన్నట్టు మంచి నేలలో కూర్చొని కదిలారు. ప్రశాంతంగా ఐస్ వాటర్ చల్లంగా వస్తున్నాయి. పైన వేడి, కింద వాటర్ భలే ఉన్నాయి. నిజంగా అసలు చల్లగా అనిపిస్తుంది వాటర్లో కూర్చుంటే. పైన అంత ఎండ ఉన్నా కానీ కింద వాటర్ చల్లగా ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ మొత్తం. ఇలాగే కాసేపు ఎంజాయ్ చేసాం అందరం ఈ వాటర్లో. అంత మంచిగా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత కిందకి వెళ్ళి ఫుడ్ తిన్నాం. ఇలాగే కాసేపు అందరం ఉన్నాము, పిల్లలు, మేము పెద్దలు మొత్తం అందరం ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము. కాసేపు అలా వాటర్ ఫాల్స్లో ఉండి కాసేపు కిందకి తీసుకెళ్ళాము ఫుడ్ని. ఇక్కడ గ్రీనిష్ అసలు సూపరో. అట్లా నాకు ఇక్కడ చెట్లు బాగా నచ్చాయి. ఇక్కడ అంత మంచిగా కొండలు, చెట్లు బాగా నచ్చింది. హిమాలయాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా చూస్తే రియల్గా చూస్తే నిజంగా హిమాలయాలు అంత బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. అలాగే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వెళ్ళినాక బాగుంటుంది, మళ్ళీ దిగేటప్పుడు కష్టంగా ఉంది. అక్కడ అన్ని కొండలు అయ్యేసరికి ఎక్కినప్పుడు బాగుంటుంది, అక్కడికి వెళ్ళినా బాగుంది. ఇప్పుడు దిగితే మళ్ళీ అబ్బా ఎంత రాళ్ళు దిగలేము. కానీ దిగేసిన మెట్టకట్టగా తీయేసి మళ్ళీ ఇక్కడ మంచి ప్లేస్కి వచ్చేసి మంచి మ్యాట్లు వేసేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసినంత పెట్టుకొని తినేసేసాము. అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఇగోండి అరటికాయ చెట్లు, ఎక్కడ చూసినా అరటికాయ చెట్లే. ఇక నిజంగానే అమృత పానీలు చాలా బాగున్నాయి. చిన్నగా అయినా చాలా టేస్ట్గా ఉంటున్నాయి. వీటికి ఇంకా కాయలు కాయలేదు, కాస్తాయేమో. ఇప్పుడే కొంచెమే వచ్చినట్టుంది. ఇప్పుడిప్పుడే మంచిగా కాస్తున్నాయి చిన్నవి. అలాగే ఇదేనండి తవాంగ్ వెళ్ళే మెయిన్ రోడ్ అది. అటు సైడ్ వెళ్తారు. తవాంగ్ ఇప్పుడు వెళ్ళినా బాగానే ఉంటుంది. అక్టోబర్, నవంబర్ వరకు బాగుంటుంది అంటే వెళ్తే. డిసెంబర్ కొంచెం చల్లగా మరి ఐస్లా ఉంటుందంట. అక్టోబర్ వరకు వెళ్ళొచ్చు అంటే చాలా బాగా వెళ్తూ ఉన్నారు. బాగుంది వ్యూ. ఇదేనండి మెయిన్ ఇది వ్యూ. ఇదే వాటర్ ఫాల్స్ మెయిన్ది. పైన నుంచి పడుతున్నాయి. ఇవి కూడా జిల్లుమంటున్నాయి అసలు వాటర్, అట్లా ఉంది. అక్కడ ఫుడ్ అది కూడా దొరికిద్ది. మ్యాగీ, టీ అవే దొరికిద్ది. ఫుడ్ అంటే ఏమో కాదు, మ్యాగీ అట్లాంటివి దొరుకుతాయి అక్కడ. ఇంకెక్కడ దొరకలేదు, అక్కడ ఉన్నాయి. ఇక్కడికి మళ్ళీ టికెట్ కూడా ఉందండి. టికెట్ తీసుకున్నారు, మా ఫ్రెండ్ తీసుకుంది అనుకుంటా. టికెట్ కూడా ఉంది దీని లోపలికి. డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి వాటికి కూడా ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము మంచిగా. ఇక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినాము. అన్నం తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక గంట సేపు ఉండేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయామండి రిటర్న్ ఎర్లీగానే. 4:30 అలా వెళ్ళిపోయాం మళ్ళీ రిటర్న్ ఎర్లీగానే. వెళ్ళే రూట్లో కూడా ఎలిఫెంట్స్ అవి కూడా వస్తాయని ఎర్లీగా వెళ్ళిపోయాము. ఇక్కడ ఎలిఫెంట్స్, అడవి బర్రెలు అండ్ రైనోస్ అవి కూడా ఉంటాయంట, అందుకని వెళ్ళిపోయాము. మాకు అడవి బర్రె అదొకటి వచ్చింది, వెళ్ళేటప్పుడు కనిపించింది బాగా, అదొకటి కనిపించింది. ఇంకా రైనోస్ అవి ఏం లేదులే. ఒకసారి ఎలిఫెంట్ అప్పుడు కనిపించింది, ఈరోజు కనిపించలేదు. ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి, అందుకే ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది వ్యూ. ఫస్ట్ టైం ఇంతేనండి నా వీడియో చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. వీడియో ఎంత లెంతీగా ఉందని చూడకుండా ఉండకండి, చూడండి. ఇది వ్యూ అంతా కూడా తీసాను కష్టపడి. తీసినందుకైనా మంచిగా చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.